వెల్కమ్ టు ఎన్ఎస్ఆర్ టీవీ న్యూస్. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల కేంద్రంలో శ్రీ రేణుక ఎల్లమ్మ జెసిబి యూనియన్ అధ్యక్షులు బొడిగే మైసయ్య ఆధ్వర్యంలో జెసిబిలతో వలిగొండ పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా అధ్యక్షులు బొడిగే మైసయ్య గౌడ్ మాట్లాడుతూ మేము జీవనోపాధి కొరకు ఫైనాన్సులలో అప్పులు చేసి జెసిబిలు కొనుగోలు చేసి పని నిర్వహిస్తుండగా మాకు డీజిల్ రేటు పెరగడం వల్ల మాకు వచ్చే ఆదాయం గిట్టుబాటు సరిపోక మేము చాలా ఇబ్బందుల పాలవుతున్నాము. దయచేసి వలిగొండ మండల ప్రజలు మమ్ములను అర్థం చేసుకుని మాకు గిట్టుబాటు అయ్యే విధంగా ధరలు ఇవ్వాలని కోరుచున్నాము. ఈ కార్యక్రమంలో జెసిబి యూనియన్ ఉపాధ్యక్షులు రేగు కొమురయ్య, సెక్రటరీ గంధమల్ల నరేష్, కోశాధికారి కొల్లూరి నరేష్, మల్గా బాలరాజ్, మన్యం ప్రకాష్ రెడ్డి, కల్కూరి నరేష్, బుంగ లక్ష్మయ్య, రవ్వ నరేందర్, పడిగం లింగస్వామి, వరికుప్పల నరసింహ, రాజు, జట్ట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. వలిగొండ మండల జేసీబీ యూనియన్ అధ్యక్షుడిని. నా పేరు బొడిగ మైసయ్య గౌడు. నేను మూడోసారి అధ్యక్షుని ఎన్నుకున్నందుకు మా యూనియన్ సభ్యులందరికీ పేరున నా హృదయపూర్వక నమస్కారాలు. నేను ముఖ్యంగా ఏంటంటే నేను అధ్యక్షుడిగా నన్ను మూడోసారి ఎన్నుకున్నారు కాబట్టి నాకు బాధ్యత చాలా ఉంది. నా బాధ్యత నిర్వర్తించడానికే ఈ ర్యాలీ తీయడం జరుగుతుంది. మాకు గిట్టుబాటు ధరలు లేక చాలా బాధలు పడుతున్నాము, చాలా ఇబ్బందులు పడుతున్నాము. అదే ట్రాక్టరు డోజరు వాళ్ళకు 1200-1300 గంటకు రేట్ ఇస్తున్నప్పుడు మాకు 36 లక్షలు పెట్టి ఒక బండి కొన్నాము. ఒక బండికి 50,000 60,000 కిస్తులు నెలకు కట్టుకుంటా చాలా ఇబ్బందులు పడుతున్నాము. మా ఇళ్లలో భార్యల మీద ఏమైనా వస్తువులు ఉన్నా కుదబెట్టుకుంటా డబ్బులు తెచ్చి కిస్తులు కడుతున్నాము. కిస్తులతో చాలా ఇబ్బంది అవుతుంది. దయచేసి వలిగొండ మండల ప్రజలందరూ మా బాధలు అర్థం చేసుకొని రేటు వాళ్ళంతలో వాళ్ళే ఎక్కువ ఇచ్చేటట్టుగా మేము ఈ ర్యాలీ చేయడం జరుగుతుంది. ఎందుకంటే కోరడం ఏంటంటే ముఖ్యంగా రేటు తక్కువ ఇస్తున్నారు. ఎందుకంటే జేసీబీ అంటే చాలా చులకన చేసి అదే ట్రాక్టర్ డోజర్ అనగా రేటు ఎంత అంటే వంతించుకుంటూ మాకు చాలా ఇబ్బందిగా రేటు తప్పిస్తున్నారు. దయచేసి గంటకు 1,400 రూపాయలు ఇచ్చి మా జేసీబీ వాళ్ళని ఆదుకోవాలని పేరుని ఎందుకంటే మేము డిమాండ్ చేస్తలేము. పక్క వాళ్ళకేంది మాదేంది బాధ మీరు అర్థం చేసుకోవాలి. జనాలు కూడా ప్రతి వ్యక్తి రైతులు కానీ బిల్డర్లు కానీ ఆసాములు కానీ ఎవరైనా పేరున నేను నమస్కరించి చెప్పేది ఏంటంటే మాకు చాలా నష్టాలు జరుగుతున్నాయి. ఇప్పటి నుంచి అయినా ఆలోచించి గంటకు 1,400 రూపాయలు ఇచ్చి మా జేసీబీ వాళ్ళని ఆదుకోవాలని పేరున ముగించుకుంటున్నా. యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండల జేసీబీ యూనియన్ ఓనర్లందరికీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ సమావేశానికి వచ్చి ఈ భారీ ర్యాలీని నిర్వహించినందుకు ప్రతి ఒక్కరికి పేరున నా యొక్క ధన్యవాదాలు. ఈసారి కొత్తగా మూడవసారి అధ్యక్షుని చేసిన మా మైసన్న గారికి ప్రత్యేక ధన్యవాదాలు. ఎందుకంటే ఆయన ఆధ్వర్యంలో జేసీబీ ఓనర్లు బండి నడిపి లాస్ అవుతున్న ఉద్దేశంతో ఒక నిర్ణయానికి రావాలి, అందరూ ఒక కట్టుబాటు మీదకి తీసుకురావాలనే ఉద్దేశం రావడం చాలా సంతోషకరం. ఎందుకంటే
ఆయన ఒక తోటి ఓనర్ కాబట్టి ఓనర్లకు ఉన్న సమస్యలు అన్నీ తెలుసు కాబట్టి అతను మమ్మల్ని ఆదుకోవాలన్న ఉద్దేశంతో మమ్మల్ని ముందుకు తీసుకొచ్చిండు. నిజానికి చెప్పాలంటే ఒక 5 లక్షల ట్రాక్టరు గంటకు 1400 రూపాయల చొప్పున పొలం దున్నడం జరుగుతుంది. అదే ఒక జేసీబీ 38 లక్షలు కొత్త బండి షోరూమ్ బండి తీసుకుంటే అది గంటకు 1000 రూపాయలు కట్టియడం రైతులు చాలా బాధాకరం. ఎందుకంటే మాకు పెరుగుతున్న డీజిల్ ఆయిల్ ధరలు దృష్టిలో పెట్టుకొని మా యూనియన్ అంతా ఒక తాటి మీదకి వచ్చి గంటకు మినిమం 1400 రూపాయల కంటే తక్కువ చేయకూడదని ఒక నిర్ణయానికి తీసుకొచ్చాం. కాబట్టి ఒలిగొండ మండల రైతులు కానీ బిల్డర్లు కానీ వేరే రియల్ ఎస్టేటర్లు కానీ ఇంకెవరైనా దయచేసి మాకు సహకరించి మేము పెంచిన రేట్లకు వారు కట్టిస్తే బాగుంటుందని మేము కూడా ఈ ఉద్దేశపూర్వకంగా చెప్తున్నాం. అదేవిధంగా వచ్చినటువంటి ప్రింట్ మీడియా కానీ సోషల్ మీడియా కానీ వారందరికీ ప్రత్యేక పత్రికా విలేకరులకు కానీ ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ర్యాలీని ఇంత విజయోత్సవ ర్యాలీగా తీసినందుకు ప్రత్యేక ధన్యవాదాలు. ఈ ర్యాలీ ముఖ్య కారణం రేట్లు పెంచాలని. ట్రాక్టర్కి 1200 రూపాయలు ఉంది, దాని ధర 6 లక్షలు మాత్రమే. జేసీబీ ధర 32 లక్షలు పెట్టి కొన్నా అదే 900 1000 రూపాయలు ఇస్తున్నారు. దీనికి కారణంగా భార్యల మీద పుస్తకాలు అమ్ముకొని డ్రైవర్లకు జీతాలు చెల్లిస్తున్నాము, దాని వస్తువులు కొంటున్నాము, డీజిల్ పోస్తున్నాము. మీరందరూ రైతులందరూ సహకరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను.